నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి పార్థసారథి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ ధర చూద్దాం. ఎక్కడైనా కేసులు ఇస్తే ప్రభుత్వం పెట్టిన కేసులు కాదయ్యి. ప్రభుత్వం పెట్టినా మీరు చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని మోసం చేసి మీరు చేసిన పనుల మూలంగానే మీ మీద కేసులు వచ్చి మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఏదో ఒక చిన్న దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చేదానికి ఓ పత్రికలు చాలా పెద్దది వేశారు. కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు అరెస్టు కరెక్ట్ కాదని చెప్పినా మీకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి ఎక్కడ కూడా బెయిల్ పొందలేని పరిస్థితులు కూడా మనం చూసాం. దాని గురించి కాకుండా కేవలం ఒక వ్యక్తి గురించి ఎంత మీరు ప్రచారం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. కేవలం మీరు అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు రుజువైంది. కాబట్టి మీరు సంక్షేమం ఎంత చేశారో దానికి ఇంకా ఎక్కువగా మీరు దోపిడీ చేశారు, ఈ రాష్ట్రానికి నష్టం చేశారు అనే విషయం ఈరోజు కలెక్టర్ బట్టబయలు అయిపోయింది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తా ఉంది. గమ్యం లేకుండా మీలాగా పరిపాలన అనుభవ రాహిత్యంతో మేము పనిచేస్తలా. విజన్ 2047లో సాధించడానికి కాదు, అది సాధించడం కోసం 2029 లోపల మేము ఏమేమి చేయాలో లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం. 15% డెవలప్మెంట్తో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఈ చిన్నారులు ఈ ప్రభుత్వం అయిపోయేటప్పటికీ ఎవరు చదువు పూర్తి చేసుకుని వచ్చినా వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని చెప్పేసి, మరి ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు ఏదైతే మరి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం పొందారో ఆ పిల్లలందరికీ కూడా భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, ఆ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. ఈ ప్రతి ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని నిబంధనల ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది. నిబంధన లేకోకుండా క్లీన్గా ఏది ఇవ్వరు ఏ ప్రభుత్వం అయినా సరే. ఆఖరికి అన్నదాత సుఖీభావ ఇవ్వాలన్నా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సన్న చిన్నకారు రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా నిబంధనలు పెడుతుంది. ఆ నిబంధనల ప్రకారం పెట్టాం. ఏదైనా ఉంటే జూన్ 26 వరకు కూడా మేము ఏదైనా ఉంటే సవరణలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన విషయం మీ దృష్టి తీసుకొస్తాం. ఏమని సార్ 2000 రూపాయలు స్కూల్ని మీరు 2000 రూపాయలు మీరు తీసుకున్నా కూడా వసతులు ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు పిల్లలకి చదువుతో పాటు అక్కడ వసతులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈరోజు విద్యాభివృద్ధి కోసం మీలాగా రంగులేసి బల్లలు కొని లేకపోతే కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాస్ట్ పెట్టి పాఠాలు చెప్పి విద్యార్థులు లేకుండా చేయలేము. మేము ఈరోజు 16,347 మంది టీచర్స్ని అపాయింట్ చేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు స్కూల్స్లో కూడా పిల్లల వసతుల కోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఆ 2000 రూపాయలు కలెక్టర్ దగ్గర పెట్టి వాటిని అభివృద్ధి చేస్తామని కృషి చేస్తాము. పారిశ్రామిక రంగం అని చెప్తారు. బిజినెస్ ర్యాంకింగ్ లో వైసీపీ 3 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కానీ మన కుటుంబ ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ వచ్చింది అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. కానీ పెట్టుబడులు ఏమొచ్చినాయి అనేది కదా కావాల్సింది. పెట్టుబడులు మీ అందరికీ తెలుసు. మన ఎక్కడ